ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకంగా మన తండ్రి ఒక్కొక్క దినము నూతన దినమిచ్చి కలువల ప్రేమ ద్వారా ప్రతి కుటుంబమును యూట్యూబ్లో మనందరము సంతోషిస్తున్నామా, షేర్ చేస్తున్నామా? అనేక మంది బిడ్డలకి ఈ విధమైన ఆ కృప చూపించటానికి దేవుడు మిమ్మల్ని బలపరుచుకున్నందుకు ఆ యేసయ్యకు నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ కూడా ఆమెన్ అని పెట్టడం వలన దేవుని వాక్యము అవును, నిజమే. ఈ వాగ్దానాలు కూడా ప్రభుత్వం ముందుగా ప్రతి కుటుంబంలో ఒక మాటతోనే ఒక పాపిని రక్షించటానికి ఆ విలువైన మాటలు ఎంతో విలువగా ఉంటున్నాయి గనక ఒక మాట వినుట వలన కఠిన పాపమున్నట్టు మారు మనసు లేనట్టు వారు, పశ్చాత్తాపన్నట్టు వారు, క్షమాపణ లేనట్టు వారు, ఇతరులు క్షమించలేనట్టు వారు ఎంతోమంది ఈ లోకంలో ఉంటున్నారు కదా. వారందరినీ మనం ఏరే మాటలతో మాట్లాడి వారి అపరాధములను తీర్చివేయాలంటే చాలా కష్టమే కదా. నీతిమంతుడైన యేసయ్య ఆయన పలికిన మాటలే నీ ద్వారా, నీ నుంచి ఇతరులకి వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మీరు విన చెప్పటం వలన అది ఎంతో దేవుని తట్టు ఆ బిడ్డలను తిప్పిన వారుగా, వారి అపరాధములను క్షమించబడిన వారుగా మీరు చేసిన వారు అవుతారు కదా. కాబట్టి ఈరోజు ఆ కృప నాకును మీకును ఇచ్చున్నాడంటే ఆ జీవము గల తండ్రి, ఆ పరిశుద్ధ బైబిల్ పట్టుకున్న వారే ఈ లోకంలో ఎంతో ధన్యులు. అది ఎంతోమందికి లేదు ఆ కృప. మరి క్షమించే అపరాధములను క్షమించినట్లయితే మీ అపరాధములను మీ పరలోకపు తండ్రి క్షమిస్తానన్నాడు కదా. మరి అలాంటప్పుడు మనం వారికి నేర్పిస్తేనే కదా వారు కూడా క్షమాపణ అనేది, ఇతరులను ప్రేమించేవారు, లోకములో తండ్రి కృపను చెప్పేవారు కావాలంటే నలాంటి వారిని ప్రభు ఎన్నుకుంటున్నాడంటే ఆయన చిత్తమే కదా. కాబట్టి ఈరోజు ప్రభు మనకిచ్చినట్టు వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, మనుషుల యొక్క మరి అపరాధాలు ఉంటే ఏమైనా మీరు క్షమించ ఉండాలి. వారు తెలుసు తెలియక నేను ఒక మాట మాట్లాడితే వారిని నువ్వు పరిశుద్ధాత్మతో మారు మనసు పొంది పశ్చాత్తాపడినట్టు బిడ్డవు క్షమించలేనప్పుడు మరి మనుషులను క్షమించలేకపోతే మరి నువ్వు పరలోక రాజ్యానికి ప్రియమైన తండ్రికి ఆయన బిడ్డగా ఎలా అనిపించుకుంటున్నావు? ఒకవేళ అలాంటి మనుషులు నువ్వు ఏ పాపము లేకుండా అపరాధగా నిన్ను ఏమైనా అనంటే నిన్ను క్షమించకుండా వాళ్ళు ఏమని అన్నప్పుడు కూడా నువ్వేం చేయాలో వారిని క్షమించినట్లయితే నీ పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమిస్తున్నట్టున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ విధమైన మనసు కలిగి ఉంటున్నామా? ఆ విధమైన ఆత్మ నీలో ఉన్నట్లయితే నీ తండ్రిని నువ్వు సంతోషపెట్టిన బిడ్డవే కదా. మరి ఆ విధమైన ఆత్మ కలిగి ఉన్నట్లయితే ఇది దేవుని కృపను వెరిగినట్టు వారు, అందులో ఉన్నట్టు వారికే ఈ ఆలోచన వచ్చును. కానీ రానట్టు వారికి కూడా మనం ఏం చేయాలి చెప్పాలా? ఆయన గురించి వినిపించాలి. వినిపించినప్పుడే వారిలో హృదయములో ఎవరు మాట్లాడతాడు? మన పరలోకపు తండ్రి మాట్లాడి వారిని కూడా మనలాగానే తయారు చేస్తాడు. బాధ్యత కలిగి ప్రభునామం మనం ఏ విధంగా అయితే అనుదినము నూతనంగా పొందుకుంటున్నామో అదే నూతనమైన మాటలతో ఒక 5 నిమిషాలు, 4 నిమిషాలు, 3 నిమిషాలు, 2 మాటలతోనే వారిని రాత్రంతా దుఃఖంలో ఉన్న బిడ్డలను ఉదయాన్నే ఆ బిడ్డలు ఎంత దుఃఖంలో ఉంటారు, ఎంత బాధలో ఉంటున్నారు, వారందరితో మన యేసయ్య మాట్లాడి వారిని ఓదార్చి వారి పాపములను క్షమించి వారి లోకంలో ఎంత కష్టపడుతున్నారు అవన్నీ కూడా మన ప్రభు చూస్తాడు కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను చేస్తున్న పని మొదటగా ఆయన పని చేయాలా, తర్వాత ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా
మనము ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన పనులన్నీ కూడా మనము చెయ్యాలి. మొదటగా ఏం చేయాలా? దేవుని రాజ్యాన్ని వెతకాలి. దేవుని రాజ్యం వెతకటం అంటే ఎలా? మనం ఎక్కడ ఉన్నాము, పరలోకం ఎక్కడున్నది కనుక మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఈ లోకంలో ఉన్నప్పుడే మొదటి పని ఏంటంటే నీతిని వెతకాలంటే ఆయన సత్యవాక్యములు ఉన్నట్టు మాటలే అనేక మందికి చెప్పటమే ఆ పని. మొదటి మాట ఆయన వెతకటము, నీతిని గురించి చెప్పటము. కాబట్టి మరి ఈరోజు నేను కూడా లోకంలో అనేక మంది ఉన్నారు, వారందరూ కాదు, కానీ ప్రభు నీకు నేను చెబుతున్నది ఏమంటే భక్తి వినులు తమ మార్గములను ఇడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడు, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎప్పుడైతే ఈ దుష్టత్వం నుండి తండ్రి తట్టు తిరిగితే తండ్రి జాలి పడతాడంట, సంతోషపడతాడు, ఆనందపడతాడు. కాబట్టి ఈరోజు నేను కూడా మనం ఎవరు తట్టు తిరగాల? యేసయ్య తట్టు మనం తిరగాల. ఉదయం లేచినప్పుడు మనం అన్ని పనులు చేయాల, కరెక్టే. కానీ ఉదయం లేగానే ఆయన నీతిని వెతికదంటే ఆయన తట్టు తిరిగి ఆయన వాక్యమును, దుష్టుల ఆలోచనలు, తలంపులు తలలో పోచుకోకుండా ఉదయాన పరిశుద్ధ ఆత్మతో మాట్లాడటానికి ఆలోచన కలిగినట్లయితే నీ తండ్రి అయిన యెహోవా జాలిపడే దేవుడు కాబట్టి ఆయన తట్టు నువ్వు తిరగాలని ప్రభు కలుచున్నాడు. కాబట్టి దుష్టులు తలంపులు ఎవరికి కూడా ఉండకూడదు. ఆ మార్గాలు, ఆలోచనలు మనకు ఉదయాన్ని లేచి ఉండకూడదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కాబట్టి ఇదిగో నేను తలుపుల వద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీర్చిన వెడల నేను అతని వద్దకు వచ్చి అతనితోనూ నేను నాతోనూ కూడా అతడు భోజనం చేయనను. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు నేను కూడా ఆ విధంగా ఆయనతో తలుపుల దగ్గరకు వచ్చి తలుపు తట్టున తండ్రి దగ్గర మనం ఉండాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రార్థించదు. ప్రేమ కృపా జీవం గల తండ్రి, పరిశుద్ధుడా, మీ చిత్తములో మీ కృపల తండ్రి మాటలు ఆశీర్వదించి యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.